పరలోక రాజ్యములో కూర్చొని ఉన్నారట. వారితో పాటు కూర్చుందరు ఎవరు? తూర్పు నుండి పడమటి నుండి వచ్చిన విశ్వాసులు. అర్థమైంది కదా? మీరు క్యాచ్ చేస్తారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. రాబోతున్న యుగాలలో రాబోతున్న ఈ ప్రజలు తరలి వచ్చి అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ కూడా పరలోకములో కూర్చుందురు. ఎక్కడ స్థానమిస్తున్నాడు? వారితో. వారు ఎంత పెద్దవారు, ఎంత యుగాల ముందున్నవారు, వారి నీతి కార్యాలు ఎంత గొప్పవి. అయితే విశ్వాసముంచిన మనకు కూడా అక్కడ కూర్చుండబెడతాడట. ఎంత బాగుందండి! ప్రభువే చెప్పిన మాట ఇది. అందువలన ఇంత గొప్ప భాగ్యం. ఈరోజు మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం చూడండి. ఎంత గొప్ప ఈవెంట్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా ఆయన పునరుత్థాన శక్తికి, ఆయన పునరుత్థానములో ఉన్న జీవానికి, ఆయన కీడును జయించిన విధానానికి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడా అని ప్రశ్నించి ఆ ప్రభువు ఒక గొప్ప ఉత్కృష్టమైన వాగ్దానమును నెరవేర్చారు. ఏంటది? ఆదికాండంలో అంటాడు, నీకును నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం చేసదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే స్త్రీ సంతానము, అంటే యేసు క్రీస్తు ప్రభు. ఆయన తల మీద చెత్తగొట్టబోతూ ఉన్నాడు అని ఆదికాండంలో ఇచ్చిన వాగ్దానము శిలువ మీద చెత్తకొట్టి నెరవేర్చి ఉన్నాడు. సతానుడు మడి మీద కొట్టాడు. ఏమైనా శిలువ వరకు శిక్ష, హింస, కండ గద్దయిపోయింది. ఏంటది? రక్తపు గడ్డైపోయింది ప్రభు యొక్క ముఖము. ఆయన ముఖం చూడలేకపోయారట, వికారం ఆయనట. నా ప్రియులారా, ఎంతో గొప్పలు పొంగిపోయిన సాతాను యొక్క తలను చితక కొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఆలోచన చేయాలి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు. నువ్వెక్కడికి వస్తావు? నువ్వు తీర్పుకు రాబోతూ ఉన్నావు. ఆలోచన చేద్దాము. దేనికోసము? జీవ పునరుత్థానమునకు వస్తావు. ఎప్పుడు మేలు చేస్తే, కీడు చేస్తే తీర్పు. నీకు కూడా పునరుత్థానం ఉంది అంటే నువ్వు సమాధి నుంచి లెగుస్తావు. కానీ దేనికి? తీర్పుకు. ఆటోమేటిక్గా తీర్పులో నుండి నువ్వు ఆరిన అగ్నికి